ఇస్తున్నాను. గృహ నిర్మాణ పథకం కింద 4737 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వలన 4 లక్షల మంది లబ్ధిదారులు నష్టపోయారు. గృహ నిర్మాణానికి షెడ్యూల్ కులాల వారికి అదనంగా 50,000 రూపాయలు మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా 75,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత 7 నెలల్లో అసంపూర్తిగా ఉన్న 1.15 లక్షల బలహీన వర్గాల వారికి చెందిన ఇళ్లను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY పథకాల కింద 2026 మార్చి నాటికి 7 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అలాగే జూన్ 2025 నాటికి 2 లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ AP టిడ్కో ద్వారా అందించనున్నాము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. జలవనరులు కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే. లోరెన్ ఇస్లీ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్. ఈ మాట నీటి ప్రాధాన్యతను వివరిస్తోంది అధ్యక్ష. సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ రంగాన్ని విధ్వంసం చేసింది. నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది. జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును మొదలుకొని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణ కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది. నిర్లక్ష్యం వలన గత ప్రభుత్వ హయాంలో కొట్టుకుపోయిన డ్యాములను చూశాం. వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుడిని చూశాం. మరోవైపు తుంగభద్ర డ్యాములో గేట్లు కొట్టుకుపోతే తెల్లారక ముందే పొరుగు రాష్ట్రానికి పరుగులు పెట్టించిన నేటి పాలకుడిని చూస్తున్నాం. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. గరిష్ట స్థాయిలో 10,000 కోట్ల రూపాయల పైగా బిల్లులు బకాయిలు ఉండడంతో అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని కుంటుపడింది. తమ కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా గత ప్రభుత్వం దీర్ఘకాలంగా నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులను సైతం ఇందులో ఉన్నాయి. 4,600 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది. మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనున్నాము. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం మరియు భావితరాల ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని, అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయ పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టులకు ఉంది. మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశగా కేంద్ర ప్రభుత్వం నుండి 12,157 కోట్ల రూపాయలను పొందగలిగింది. ఇప్పటి వరకు 73% పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి కానుంది. గోదావరి జలాలు ఏటా దాదాపు 2,000 TMCలు సముద్రం పాలవుతున్న పరిస్థితి ఒకవైపు, నీరు లేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంతాలు మరోవైపు, వృధా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తూ రైతుల జీవితాలలో వెలుగు నింపే దిశగా బృహత్తరమైన పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దీనికోసం ప్రణాళికను రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు అవసరమైన 1,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు. దీంట్లో భాగంగా గోదావరి నది నుండి 200 TMCల వరద నీటిని మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావాలని, చంద్రబాబు గారి కలను నిజమవ్వాలని మనమందరం కోరుకుందాం. పెండింగ్ బిల్లులు చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది. వీటిలో హంద్రీనివా సుజల సవంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ 2లోని బోడేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ 2 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖ 18,019 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమలు మరియు వాణిజ్యం. గత ప్రభుత్వం ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమల మూతపడతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. రాష్ట్రం నుండి అనేక పరిశ్రమలు తరిమివేయడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళన నెలకొల్పాయి. స్కూళ్లలో డ్రాప్అవుట్స్ మరియు మనం వింటూ ఉంటాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్అవుట్స్ సహజంగానే పెరిగాయి.
అవే కాకుండా పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయి, రాష్ట్రం నుండి ఉద్యోగాలు డ్రాప్ అవుట్ అయ్యాయి, పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయింది. అన్ని రంగాల్లో డ్రాప్ అవుట్లు కావడానికి మూల కారణమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమితో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారు. వాళ్ళు ప్రజా జీవితం నుండి శాశ్వతంగా డ్రాప్ అవుట్ అయితే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష. అనేక పరిశ్రమలు, ఎంఎన్ఎంఈలు, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపార